త్వరలో తెలంగాణలో క్యాబినెట్ను విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. లోక్సభ ఎన్నికల తర్వాత పూర్తి స్థాయిలో క్యాబినెట్ను విస్తరించే ప్రచారాలు ముందు నుంచే జరుగుతున్నాయి. అయితే ఇది కాస్త కొంచెం ఆలస్యం అయ్యేలా కనిపిస్తుంది. ఇది అలా ఉండగా తెలంగాణ క్యాబినెట్ ఖాళీలు ఉన్న 6 స్థానాలను భర్తీ చేసేందుకు జిల్లాల వారీగా క్యాబినెట్లు ప్రాధాన్యం కల్పించాలనే ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నారు. లోక్సభ ఎన్నికల తదనంతరం ముగిసిన తరువాత మంత్రి పదవులు భర్తీ చేసేందుకు ఎన్నికలు జరుగుతాయని ముందు నుంచే తెలియడంతో మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న నేతలు ఢిల్లీ స్థాయిలో ల్యాబింగ్ మొదలుపెట్టారు. ఎప్పటి నుంచో మేము కాంగ్రెస్ పార్టీలోనే కీలకంగా ఉన్నామని, కష్టతరాల్లోనూ కూడా పార్టీని విడిచిపెట్టలేదని, తమకు అవకాశం కల్పించాలంటూ సీనియర్ నేతలు కొంతమంది అధిష్టాన పెద్దల వద్ద ఒత్తిడి కొనసాగించడం మొదలుపెట్టారు. సామాజిక వర్గాలను దృష్ట్యా పెట్టుకొని తమకు అవకాశం కల్పించాలంటూ రేవంత్ రెడ్డిపై ఒత్తిడి పెడుతున్నారంట. స్థానిక సంస్థలు ఎన్నికల తరువాత క్యాబినెట్ను విస్తరించే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం ముందు నుంచే జరుగుతుంది. అయినా మంత్రి పదవులకు విషయంలో మాత్రం ఎవరి స్థాయిలో వారు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ క్యాబినెట్లో రేవంత్ రెడ్డితో కలిపి 12 మంది ఉన్నారు. మరో 6గురికి ఛాన్స్ ఉంది. దీంతో జిల్లాల వారీగా, సామాజిక వర్గాల వారీగా 6 స్థానాలను భర్తీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం క్యాబినెట్లో హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్ ప్రాధాన్యం లేదు. దీంతో త్వరలో భర్తీ చేయబోతున్న మంత్రి పదవుల్లో ఈ జిల్లాలు ప్రాధాన్యం ఉండే అవకాశం కల్పిస్తుంది. హైదరాబాద్ నుంచి బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలోకి చేరిన సీనియర్ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా నుంచి రామ్మోహన్ రెడ్డి, మాల్రెడ్డి, రంగారెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. ఇక ఈరోజు తెలంగాణ క్యాబినెట్ సమావేశం ఉండడంతో ఈ సమావేశంలో క్యాబినెట్ విస్తరణపై రేవంత్ రెడ్డి చర్చించే అవకాశాలు ఉన్నట్లు కాంగ్రెస్ నేతలు వర్గాలు తెలుపుతున్నాయి. అయితే ఈ విషయంపై హైకమాండ్ పెద్దలు చెప్పినట్టుగానే రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకోబోతున్నారంట. ఏది ఏమైనప్పటికీ ఈరోజు క్యాబినెట్ సమావేశం అనంతరం మంత్రివర్గాల నిర్ణయంపై ఓ క్లారిటీ